అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ హెచ్ఓ సిల్క్ శారీస్ ఫస్ట్ సెట్ చూద్దాం, ఆ తర్వాత జార్జెట్ క్రేప్ శారీస్ చూద్దాం. 1 by 1 లెటర్ స్టార్ట్. సో ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న శారీ బ్రౌన్ కలర్, దీనిపైన ఇట్లా సన్ లాగా మంచిగా ఎంత బాగుంది కదా, ఈ ఫ్లవర్ షేప్ సన్ లాగా ఉంది, కంప్లీట్ సన్ లాగా. ఆ తర్వాత మనకు అడిషనల్గా ఇంకొక గ్రీన్ కలర్ వచ్చింది మీనాకారీలో. 2 sides జరీ బార్డర్ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటాయి, హెచ్ఓ సిల్క్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ ఇంకొక మోటివ్స్ వచ్చేసి ఇట్లా 2 flowers వస్తుంది. శారీ మొత్తం కూడా అట్లనే వస్తుంది, ప్లీస్లో కూడా సూపర్గా పడుతుంది. ప్రాపర్గా కట్టుకున్న పని అయితేనే ఇవన్నీ మంచిగా కనిపిస్తాయి. ఇదండి, ఈ మధ్యకాలంలో ఇది ఫస్ట్ శారీ అనమాట. అసలు ఇక్కడ ఈ పార్ట్లో ఈ ఫ్లవర్ ఎందుకు వచ్చిందో నాకు అస్సలు కూడా ఐడియా లేదు. చూపిస్తుంది ఇక్కడ ఈ పార్ట్లో అసలు మనం ఇటు స్టెప్స్ పెట్టినా ఓపెన్గా వదిలినా ఈ ఫ్లవర్ ఎందుకు వేస్ట్ చేసిండ్రు శారీ వాళ్ళు నాకు అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ ఇంకో పువ్వు ఇక్కడ వచ్చిన 2 పువ్వులు అదేదో అక్కడ కింద ఇచ్చేసిన అయిపోతుండే కదా అని నాకు అనిపించింది అనమాట. సో బ్రాడ్గా మంచిగా మీనాకారి వచ్చిన రిచ్ పళ్ళు విత్ టాజిల్స్, బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుంది. వేరే శారీలు ఎలాగో చూపిస్తాను. దీంట్లో మొత్తం 4 కలర్స్ ఉంటుంది. ప్రీ ఆర్డర్ అంటే ఈ రోజు మాత్రమే ఆర్డర్ ఇస్తే మాత్రమే ప్రీ ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా చూడండి, లైక్ ఈ శారీస్ చూపించినాక 3-4 days తర్వాత ప్రీ ఆర్డర్ అంటే కూడా నేను మళ్ళీ అన్నీ సెట్ చేయలేను. సో అదొకటి రిక్వెస్ట్. 2700లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. హైట్, లెంత్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా చూపించిన తర్వాత నెక్స్ట్ ఇంకా 2 శారీస్ చూద్దాం. హైట్ డెఫినెట్గా ఉంది, 5'8" వాళ్ళకి కూడా వస్తుంది. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. మెయిన్ ఈ శారీస్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇట్లా మీరు ఫాల్ ఇట్లా అంటున్నప్పుడు తెలుస్తుంది కదా ఎంత బాగుందో. ఆరెంజ్ పైన కూడా మంచిగా బ్రైట్గా తెలినాయి, ఏదైతే మోటివ్స్ బాగా కనిపిస్తున్నాయి. రిచ్ పళ్ళు, బ్లౌజ్ పైన కూడా చిన్న ఫ్లవర్ బూటీస్ వస్తాయి. ఆ తర్వాత ఈ బ్రాడ్గా ఏదైతే ఇక్కడ ఉందో అదే బార్డర్ ఇట్లా ఉంది. బార్డర్ కూడా కొత్తగా ఉంది, లైక్ రెగ్యులర్ వచ్చి ఆ ఫ్లవర్ టైప్ వేరే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తర్వాత దీంట్లో పర్పుల్ అవైలబుల్ ఉంది. దీనిపైన కూడా ఫ్లవర్, దాని తర్వాత గ్రీన్, డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అవైలబుల్. 2700 ఉంది. మళ్ళీ ఇప్పుడు అటాచ్ లేస్ అనేది బాగా ఫ్యాషన్లో ఉంది. అటాచ్ లేస్లో కూడా ఇట్లా స్ట్రైట్ కాకుండా ఇట్లా స్కాలోప్, సో మీకు కూడా ఐడియా ఉంటుంది. సో ఈ స్కాలోప్ అటాచ్ వచ్చిన ఈ జార్జెట్ క్రేప్ శారీస్లో మధ్యలో బ్లాక్స్లో కూడా కంప్లీట్ జరీ బ్లాక్స్, కంప్లీట్ చెక్స్ మోడల్, ఒకటి ఖాళీ అండ్ ఇంకొకటి ఫిల్ విత్ ద మోటివ్. సో ఆరెంజ్ కాంబినేషన్, యాజ్ యూ కెన్ సీ నౌడేస్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ ప్రతి సెట్లో మ్యాండేటరీ ఒక ఆరెంజ్ అయితే వస్తుంది. సూట్ అవుతుందా లేదా కాదు ఒకసారి ట్రై చేయాలంటే కూడా చేయొచ్చు, బికాస్ బ్లౌజ్ అనేది బాగుంది కదా మనకి. ఇక్కడ కనిపించేదంతా బ్లౌజ్ ఆరెంజ్ బ్లౌజ్ అయితే మేబీ ఒక్కసారి ఆలోచించాలి. బట్ మనకి పింక్ కాంట్రాస్ట్ వచ్చింది, దట్టు ఈ బార్డర్ అనేది దీనికి అటాచ్ ఉంది కాబట్టి మంచిగా వైబ్రెంట్గా బాగా కనబడుతుంది. హైట్, లెంత్ చూసిన తర్వాత ఇంకొక శారీ చూపిస్తాను. సో హైట్ డెఫినెట్లీ ప్రాపర్గా ఉంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ అండ్ తీస్తున్నాం కదా. 3200లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, అన్ని శారీస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి, దయచేసి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. నేను అనుకోవడం కాదు రీజనబుల్ అని, మీరు గుర్తించి చెప్తే ఐల్ బీ హ్యాపీ. సో లావెండర్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్, లావెండర్కి పర్పుల్ వచ్చింది కాంబినేషన్. అది చూసే ముందు పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ పర్పుల్ కలర్, పర్పుల్ కాంబినేషన్, పింక్ కాంట్రాస్ట్ ఎట్లా ఈ బార్డర్ ప్రతి దానికి వచ్చింది కదా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో లాస్ట్ కలర్ రెడ్ అటాచ్ చేసేస్తా, రెడ్ లాస్ట్ కలర్. దీంట్లో రెడ్కి ఎల్లో కాంబినేషన్ వచ్చింది, మంచి టర్మరిక్ ఎల్లో. ఇంకోటి ఉంటే నేను ఇలా ఎందుకంటే అయిపోతే అంట ప్రతి మంది నట్ సైడ్ చూడట్లేదు, అదే లాస్ట్ అనుకొని చెప్తున్నాను. ఇంకోటి ఉంది లాస్ట్ అని చెప్తున్నాను. ఒక కన్ను అటు కూడా వేయాలి, ఇటు కూడా వేయాలి, ఎన్ని సైడ్లు వేయాలి కన్నులో. ఓకే, లైట్ మస్టర్డ్ ఎల్లో, గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. ఇంకే నేను సీరియస్గా చూడట్లేదు ఇంకోటి ఉందని చెప్పి. ఇంకా ఉందా ఇప్పుడే చెప్పేసి ఎక్స్ప్రెషన్ లాస్ట్కి ఇట్లా ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, లాస్ట్ ఇది. సో ఇవాళ శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్షాట్ పెట్టండి. ఎప్పుడైనా స్క్రీన్షాట్ పెడుతున్నప్పుడు ఇలా ఇప్పుడు ఏది పట్టుకోలేదు కాబట్టి ఇది ఆ నంబర్ ఈ శారీ కోసం అని చెప్పి, ఎప్పుడైతే శారీ చేతిలో ఉంటుందో ఆ నంబర్ అనేది ఆ శారీ చేతిలో పట్టుకునే దానికి. కొందరు ఏంటంటే ఇది కాకుండా ఇదని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడైతే ఆ స్క్రీన్షాట్ చేసేటప్పుడు ప్రాపర్గా చూసుకొని చేయండి. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.